హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు నేను అరిసెలు చేస్తున్నాను. ఈ సంక్రాంతికి పక్క కొలతలతో చూపిస్తాను, చూడండి. దూది లాంటి అరిసెల కొరకు రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయండి. మనకు ఇవి 24 గంటలు 3 సార్లు కడిగి నానేసుకున్న బియ్యం ఇవి మళ్ళీ 24 గంటలు నానిన తర్వాత ఇవి మళ్ళీ 2 సార్లు కడిగేసుకొని ఇలాగ బుట్టకేసేసుకోవాలి. ఇలా బుట్టకేసుకొని ఇది 1 గంట సేపు ఇలాగే వదిలేస్తే మనకు ఈ బియ్యం పొడి పొడిగా అయిపోతాయి. లేదంటే ఇవి ఒక గుడ్డ మీద, పొడి గుడ్డ మీద ఆరేసుకుంటే ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఆ గుడ్డ అంతా నీరు పీల్చేసుకొని అలాగైనా పొడి పొడి అయిపోతాయి. ఇవి క్యాన్లో పోసేసి మనం నీకు పంపిస్తే ఇది మరీ మెత్తగా రాదండి ఈ పిండి. అప్పుడు మళ్ళీ జల్లెడ పట్టుకోవాలి. దాని కొరకు కేజీ పిండి చేస్తే నేను కేజీ పిండి చేస్తున్నాను. కేజీ పిండి చేయాలంటే 1/2 కేజీ బియ్యం ఎక్కువ పోసుకోవాలి. మనకు రవ్వ పోతుంది. ఇంత పిండి మిగిలించుకుంటే మనకు లూజ్ అయినా కూడా మనం కలుపుకోవడానికి మెత్తడి పిండి ఉంటుంది కదండి. మన దగ్గర పొడి పిండి అయితే ఉంటుంది కానీ తడి పిండి అయితే ఉండదు కదా. ఇలా మిగిలించుకుంటే మన దగ్గర తడి పిండి ఉంటుంది. ఇప్పుడు పట్టించుకొని తీసుకురావాలండి. ఇది చూడండి, రవ్వగా ఉన్న పిండి. ఇది మెత్తగా అయితే లేదు, చాలా చిన్న సన్న రవ్వ ఉంది. ఇది సన్నటి జల్లెడ పెట్టి ఇది జల్లెడ పట్టుకోవాలి. మనకు రవ్వ పైకి వచ్చేస్తుంది, మెత్తడి పిండి కిందికి వెళ్ళిపోతుంది. ఇలా పట్టుకోవాలి. ఇది పట్టుకున్నాక రవ్వ చూపిస్తాను. ఇలాగ జల్లెడ పట్టుకుంటే చూడండి అలాగ రవ్వ వచ్చేస్తుంది. మొత్తం ఆ రవ్వ పక్కన పెట్టేసుకొని మొత్తం పిండి అంతా జల్లెడ పట్టేసుకుందాం. చూడు, ఇలా మెత్తడి పిండి తయారైపోతుంది. ఇలా మెత్తగా ఉంటేనే మనకు మెత్తటి అరిసెలు వస్తాయండి. ఇది 200 గ్రాముల రవ్వకు వచ్చేసింది నాకు, సన్న జల్లెడ పట్టినందుకు. మనకి ఈ మెత్తడి పిండితోటి చేసుకుంటే చాలా బాగా వస్తాయి. కేజీ పిండికి 3/4 కేజీ బెల్లం అండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని, పెద్ద గిన్నె పెట్టేసుకోవాలి. ఇది పొంగినా కూడా మనకు బాధ లేకుండా కొంచెం పెద్ద గిన్నె ఉంటేనే మనకు పిండి కలపడానికి బాగుంటుంది. ఓ టీ గిలాసడు వాటర్ పోసుకొని ఇది కరిగే వరకు కరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఇది కరిగిపోయిందండి. ఇప్పుడు ఇది ఉడకాలి. పాకం వచ్చే వరకు ఉడికించుకుందాము. కొంచెం ఇలా ఉడుకుతూ ఉంటే పాకం వచ్చిందేమో చూద్దామండి. ఒక ప్లేట్ల వాటర్ పోసి దీన్ని ఇలాగ దగ్గరకంటే ఉండలేక రాలేదు. ఇది పాకం రాలేదు, ఇంకా కొంచెం ఉడికించుకుందాము. ఇది కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దామండి వచ్చిందేమో. కాలుతుంది, ఇది కొంచెం వేడిగా ఉంది, కాలుతుంది కదా. ఇది ఇలాగ దగ్గర కానీ మనకు చేతులకు పట్టుకుంటే ఇలా ఉండలేక రావాలి. ఇక చూడండి వచ్చేసింది. ఈసారి పాకం వచ్చేసింది. ఇలా దగ్గరికి కావాలి. ఈ ఉండను ఎటు నొక్కితే అటు రావాలండి మెత్తగా. ఇలాగ వస్తేనే మనకు మెత్తటి అరిసెలు పొంగి బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇది గాన గట్టిగా అయిందంటే మనకు గట్టిగా వస్తాయి. ఇది గాన పాకం తక్కువ వచ్చిందంటే మనకు అరిసెలు ఇరిగిపోతాయి. ఇలాగా 2 చేతులు పట్టుకొని తీస్తే అలా రావాలి. ఇప్పుడు ఈ పాకంలో 2 స్పూన్ల నెయ్యి, యాలకుల పొడి వేసుకొని ఇది కలిపేసి పిండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. పోసే వాళ్ళు ఉంటే కలుపుతుంటే ఈజీగా అయిపోతుంది. ఇలాగా కొంచెం కొంచెం పిండి పోసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసాము పిండి అంతా. ఇలా మొత్తం బాగా కలిపేసి ఇది కొంచెం లూజ్గా ఉంటుంది. ఒక 10 నిమిషాలు అలాగే వదిలేస్తే దగ్గరికి వచ్చేస్తుంది. ఒకవేళ అప్పటికి దగ్గరికి రాకపోతే కొంచెం పిండి వేసుకొని కలుపుకోవచ్చు. చూడండి నాకైతే దగ్గరికి వచ్చేసింది. ఇలా చూడండి ఎన్న ముద్ద లేకుంది. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అరిసె. చూడండి ఎంత బాగుందో. ఇలా వస్తుంది పిండి. ఇలా వస్తేనే మనకు బాగుంటాయి అరిసెలు. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టి నూనె పోసేసుకుందాము. ఈ నూనె కాగుతూ ఉంటే మనం అరిసెలు తయారు చేసుకోవచ్చు, ఒక 2-3 అన్న. ఈ లోపల ఈ పిండిని ఒక ప్లేట్లో తీసుకొని వేసేసుకొని మళ్ళీ ఇదే ప్లేటు దాని మీద పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇలాగా కొంచెం పిండి ముద్ద, పెద్ద నిమ్మకాయ సైజు పిండి ముద్ద తీసుకొని ఇది చేతికి నూనె రాసుకొని ఈ ఉండను రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్ మీద ప్లాస్టిక్ పేపర్ వేసి నూనె రాసి
ఇది మనకు అరిసె మోడల్ చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి. మరీ లావుగా చేయకండి, మరీ పలసగా చేయకండి. ఇలాగా మనం ఇష్టం వచ్చిన సైజు చేసుకోవచ్చండి. మరొక అరిసె కూడా చేసుకుందాం. ఇలాగ అన్నీ ఒకరు కాల్చే వాళ్ళు ఉంటే ఒకరు చేసేవాళ్ళు ఉంటే తొందరగా అయిపోతాయండి ఈ అరిసెలు. ఇలా చేసుకొని నూనె కాగిపోయింది, వేసుకుందాము. ఇలాగ అరిసె వేసిన తర్వాత ఇది మళ్ళీ తిరిగేసి కాల్చుకోవాలి. ఇలా ఇది మళ్ళా ఇటు తిప్పి మనకు కావాల్సిన కలరు మరి మాడిపోయేటట్టు వేయించాకండి. చూడండి, ఇలా తిప్పి కాలుస్తుంటే మనకు అరిసె బాగా పొంగుతుంది. ఇలా మెత్తనైన అరిసెలకు ఇలాగా పొంగుతాయండి, లేకపోతే గట్టిగా ఉంటాయి, పొంగవు. ఇది అరిసెల పీట వేసి ఈ నూనె అంతా నెమ్మదిగా ఒత్తుకోవాలి. మీకు ఒకవేళ అరిసెల పీట లేకపోతే ఒక పెద్ద ప్లేట్ వేసి ఒక చిన్న ప్లేటు ఆ పెద్ద ప్లేట్లకు బౌల్డర్ ఇచ్చి దాని మీద పెట్టి మీరు అరిసె నూనె పోయేటట్టు నొక్కోవచ్చు. మరొక అరిసె కూడా వేసుకుందామండి. చూడండి ఎంత బాగున్నావో, ఎంత బాగా వస్తున్నాయో అరిసెలు. ఇలాగా అరిసెలు మొత్తం అన్నీ తయారు చేసుకుందాం పిండి అయిపోయే వరకు. ఇది మళ్ళీ తిరిగేసి కాల్చుకుందాం ఇలా కలర్ వచ్చే వరకు. ఈ కలర్ వస్తేనే అరిసెలు బాగుంటాయండి. మరి కొంతమంది నల్ల కలర్ వచ్చే వరకు అరిసెలను వేస్తూ ఉంటారు, అంత మంచిగా ఉండవు. ఇప్పుడు ఈ అరిసెను కూడా నూనె అంతా ఒత్తేసుకొని ఇప్పుడు ఇంకొక అరిసె చేసుకుందామండి, నువ్వుల అరిసె. మాకు ఈ నువ్వుల అరిసెలు ఇష్టం ఉండదు, అందుకే నేను ఒకటి చేసి చూపిస్తున్నాను. నువ్వుల అరిసెలు పాకం పట్టినప్పుడు నువ్వులు పాకంలో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగ పిండిలైనా కలుపుకోవచ్చు అండి. ఎందుకంటే మనం అరిసె చేసిన తర్వాత పైన వేసి మనం నూనెలో వేయించేటప్పుడు ఈ నువ్వులన్నీ నూనెలో పడిపోయి అరిసె నువ్వులు మాడిపోతాయి, నూనె అంతా ఖరాబ్ అయిపోతుంది. అందుకని ఇలాగ పిండిలో వేసేసుకోవడం, పాకంలో వేసేసుకోవడం చేసుకుంటే మనకు నువ్వులు నూనెలో పోకుండా ఉంటాయి. చూడండి, ఇలా కూడా కనపడతాయి, కాకపోతే లైట్గా కనపడతాయి, అలానే ఎక్కువ కనపడతాయి. ఇలా ఈ నువ్వుల అరిసె కూడా కాల్చుకుందాం. కొబ్బరి అరిసెలు అయితే అవి కూడా పాకంలో వేసి మనం కొబ్బరి అంత తురిమేసుకొని అది కూడా పాకంలో వేసుకొని పాకం పట్టుకోవచ్చు అండి. ఆ నువ్వుల అరిసెలు అయినా అంతే, కొబ్బరి అరిసెలు అయినా అంతే. మాకు ఈ నువ్వుల అరిసెలు ఇష్టం ఉండదు, అందుకే నేను ఒకటే చేశాను. ఈ నువ్వుల అరిసె కూడా అయిపోయింది. చూడండి, ఇది నువ్వుల అరిసె, ఇవి రెండు మామూలు అరిసెలు. ఇప్పుడు అరిసెలన్నీ ఇలాగే చేసుకుందాం మొత్తం పిండి అయిపోయే వరకు. చూడండి, అయిపోయింది, ఎంత బాగున్నావో. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా, చాలా బాగున్నాయి కదండి అరిసెలు. ఎంత బాగున్నావో చూడండి. ఇవి డబ్బాలు వేసి నిల్వ చేసుకుంటే 20 రోజులు ఉంటాయి. ఇవి రేపటికి మెత్తగా అయిపోయి ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ఈ అరిసెలు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఈ మెత్తటైన అరిసెలు మీరు ఒకసారి చేసి చూడండి.